శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. స్వామి వైకుంఠంలో ఉన్నాడట. శ్రీవైకుంఠ విరక్తాయ, వైకుంఠం అంటేనే చాలా అందరికీ రక్తం, అంటే చాలా ప్రేమ అనురాగం. అయితే శ్రీమన్నారాయణమూర్తి ఈ భూప్రపంచంలో ఎక్కడ ఉండాలండి అంటే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే. స్వామివారికి నిజంగా ఎడమ భాగంలో పుష్కరిణి ఉంది, ఈశాన్య భాగంలో స్వామికి ఎడమ వైపుగా మనకు కనిపిస్తుంది పుష్కరిణి. ఈ పుష్కరిణి దగ్గర స్వామి ఉంటాడట. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమానాయ, రమయా రమమానాయ. ఆ విమాన గోపురం నుంచి స్వామి నిత్యం రాత్రి వెళ్ళి ఉదయంకి వచ్చేస్తాడట. మనం ఆ స్వామి శిఖరం మీద అందరికీ తెలియని విషయం ఏంటండి అంటే ఆ గోపురం మీద ఉండేటువంటి శిఖరం ఏదైతే ఉందో 34 కిలోల బంగారు ముద్ద, అది రహస్యం అన్నమాట. ఆ శిఖరంలో ఉండేటువంటి మత్స్యకోణంలో శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద అని స్వామివారిని కోరినట్టుగా ఆ మధ్యలో ఉండేటువంటి మూర్తి ఎవరయ్యా అంటే లక్ష్మీ నృసింహస్వామి. అంటే దుఃఖ భంజనాన్ని ప్రహ్లాద రంజక భంజక అయినటువంటి స్వామిట ఆయన. అటువంటి స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో మనం ఉండటం, మహాద్వారం ద్వారా ప్రవేశం చేయటం, ఇది స్వామివారి యొక్క అనుగ్రహం కలగటం. ఇప్పుడు తిరుచానూరులో ఉండేటువంటి పద్మావతి అమ్మవారి యొక్క దర్శనానికి బయలుదేరుతున్నాం. ఆ స్వామి అందరినీ కూడా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, అందరికీ స్వామి అనుగ్రహం కలగాలి, ధార్మిక బుద్ధి కలగాలి, ఎవరికి అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు, సక్రమమైన మార్గంలో ఉండాలి. అటువంటి సన్మార్గాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించునుగాక. జై శ్రీరామ్. ఈరోజు మా అన్నయ్య వాళ్ళతో రావడం చాలా ఆనందం. ఏ యాత్ర అయినా కూడా భారతదేశంలో శ్రీనాథన్న మహాదేవన్న ఉండాల్సిందే. కాశీ అయినా, అయోధ్య అయినా. తర్వాత విశేషం ఏంటంటే మొదటిసారి ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వేదాంతవర్ధిని సంస్కృత కళాశాలలో నాకు మా అన్నయ్య కారక ప్రకరణం చెప్పారు, సంస్కృతం డిగ్రీ ఫస్ట్ ఇయర్లో. అప్పటి నుండి ఇప్పటి వరకు నిజంగానే గురువు అనుగ్రహం. నజానామి శబ్దం నజానామి గద్యం, నజానామి గద్యం అన్నట్టు అన్న వాళ్ళ ద్వారా ఉండడం ద్వారా మాత్రమే ఒక 2 మాటలు మాట్లాడుతున్నాను. గురువు శుశ్రూష అంటే వారి పక్కన ఉంటే చాలా. జై శ్రీరామ్. చాలా ధన్యవాదాలు. చాలా అద్భుతమైనటువంటి ముఖద్వారం ద్వారా రావడం, అదృష్టం, దర్శనం అనేది చాలా అద్భుతంగా జరిగింది. ఓం నమో వెంకటేశాయ. పునః దర్శన సిద్ధిరస్తు. ఒకటే కోరుకున్నాను, అన్నయ్య కూడా చెప్పారు, యథాయోగ్యం తథా గురు. భవిష్యత్తులో ఏది యోగ్యమో అది ప్రసాదించాలి. నిజంగా ఈ జన్మ మాత్రం చాలు అనిపించింది ఈరోజు దర్శనం.